ఖమ్మం మార్కెట్లో ట్రేడర్స్ ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిబంధనల వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని ట్రేడర్స్ వాపోయారు. మార్కెట్లో పంట కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బులు వెంటనే ఇవ్వాలి. అయితే ఎన్నికల నిబంధనలని అడ్డం పెట్టుకుని అత్యుత్సాహంతో అధికారులు కొనుగోలుదారుల డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. చైర్మన్ గారు సెక్రటరీ గారు హామీ ఇచ్చారు. అయితే మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుల వారు సెక్రటరీ గారు రావాల్సింది. వారు వచ్చిన తర్వాత మాట్లాడి వారు చెప్పే నిర్ణయాన్ని బట్టి కలెక్టర్ గారు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి ఎదురుగా కలెక్టర్ గారి దృష్టి తీసుకుంటారు. అప్పుడు కూడా మార్కెట్లో అంత ఇచ్చేయబాకండి రైతులకు ఇచ్చేది ఉందని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అత్యుత్సాహంతో వీళ్ళు చేస్తున్న ఈ పనికి మేము నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి చెప్పేంత వరకు మార్కెట్ ని బంద్ చేస్తారు. ఇప్పటివరకు ఎంత మంది పట్టుకున్నారు? ఇప్పటివరకు 10 మంది దాకా. క్యాష్ ఎంత క్యాష్ ఎంత మినిమం ఎంత ఉంటుంది క్యాష్? ఇదైతే 9 లక్షలు. అంతకుముందు ఒక రోజు 13,50,000, అంతకుముందు ఒక రోజు 6 లక్షలు. 6 లక్షలు అంటే మా ఛాంబర్ నుంచి పోయి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులకు వచ్చినాయి. అంటే వాస్తవం ఏంటంటే వారం రోజులు ఆపడం రైతులు ఎట్లా ఆపాలి? మేము ఇక్కడ అన్ని డబ్బులు రైతులకు ఇవ్వాల్సి ఉంటే రైతులు ఎట్లా ఆగుతారు? రైతులు ఖమ్మంలో ఉండలేరు కదా, వాళ్ళకి పోయి పనులు చేసుకోవాలి, వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకోవాలి. కాబట్టి మీ డిమాండ్ ఏంటి చెప్పండి? మాకు ఖచ్చితంగా ప్రూఫ్ చూపించినప్పుడు అక్కడి నుంచి అక్కడే వదిలిపెట్టాలి. మాకు ఏరే అవసరం ఏం లేదు. ప్రూఫ్ లేకపోతే పట్టుకోవాలి, ఎవిడెన్స్ లేకపోతే ప్రూఫ్ లేకపోతే రైతుల దగ్గర కూడా కాటా కాగితం ఉంటుంది, ఆ రోజు అమ్మిన సరుకులు పట్టి ఉంటుంది. అవన్నీ చూసి రైతులను కూడా వదిలిపెట్టాలి. కమిషన్ నుంచి బ్యాంకు నుంచి తెచ్చే వదిలిపెట్టాలి. ట్రేడర్స్ ఏమన్నా అవసరం ఉండి వాళ్ళు తెచ్చుకున్న వాటిని కూడా ప్రూఫ్ ఉంటే వదిలిపెట్టాలని కోరుకుంటాం.